ప్రపంచ క్రికెట్ అతని గురించి మెల్లమెల్లగా మాట్లాడుకోవడం ప్రారంభించింది. కానీ ఎంత వేగంగా కీర్తి వస్తుందో, అంతే వేగంతో మనల్ని తొక్కేయాలన్న కుట్రలు జరుగుతాయి. మనం ముందు చెప్పుకున్నట్లు భారత క్రికెట్‌లో అప్పటికే కొన్ని వర్గాల ఆధిపత్యం బలంగా ఉండేది. ముఖ్యంగా ముంబై క్రికెట్ లాబీ ప్రభావం చాలా ఎక్కువగా ఉండేదని, బీసీసీఐ నిర్ణయాల్లో కూడా ఆ ప్రభావం కనిపించేదని అప్పటి క్రికెట్ వర్గాల్లో తరచూ చర్చ జరిగేది. ఇప్పుడు 2026లో కూడా అదే జరుగుతుందనుకోండి. అయితే ఆ కాలంలో భారత క్రికెట్ అంటే చాలా మందికి ఒకే పేరు గుర్తుకొచ్చేది. అదే సునీల్ గవాస్కర్, అంటే సన్నీబాయ్. తను భారత క్రికెట్‌లో గొప్ప ఆటగాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ క్రికెట్ ప్రపంచంలో ఒక వాస్తవం ఉంటుంది. కొత్త నక్షత్రం ఉదయిస్తే పాతది కనుమరుగవుతుందని. అట్లే కపిల్ దేవ్ ప్రజాదరణ వేగంగా పెరుగుతోంది. ఒకవైపు అతను మైదానంలో మ్యాచ్లు గెలిపిస్తున్నాడు. మరోవైపు అభిమానులు అతన్ని హీరోగా చూస్తున్నారు. అంతేనా, మీడియా కూడా అతని గురించే రాస్తుంది. ఇలా దేశం మొత్తం అతని ఆట గురించి మాట్లాడుతుంది. ఇలాంటి సమయంలో డ్రెస్సింగ్ రూమ్లో కూడా మార్పులు రావడం సహజం. అక్కడే కొన్ని విభేదాలు బయటకు రావడం ప్రారంభమయ్యాయి. ఎవరు సరైన వారు, ఎవరు తప్పు అన్న చరిత్రకారులు ఇప్పటికీ చర్చించే విషయం. కానీ ఒక విషయం మాత్రం నిజం. కపిల్ దేవ్ తన కెరీర్లో అభిమానులు, సహచరుల ప్రేమను మాత్రమే పొందలేదు, విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు. దాంతోపాటు చాలా అవమానాలు కూడా ఎదుర్కొన్నాడు. కొన్ని సందర్భాల్లో ఒంటరితనాన్ని కూడా అనుభవించాడు. అయినా అతను ఎప్పుడూ బహిరంగంగా ఎవరిపై ఫిర్యాదు చేయలేదు. తన ఆటనే సమాధానంగా వెలిబుచ్చాడు. ప్రతి వికెట్తో సమాధానం చెప్పాడు. ప్రతి సిక్సర్తో సమాధానం ఇచ్చాడు. ప్రతి విజయంతో అందరికీ సమాధానం చెప్పాడనే చెప్పుకోవచ్చు. ఇలా సాగుతుండగానే భారత్ క్రికెట్ చరిత్రలో బీసీసీఐ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నది. 1982లో కేవలం 23 ఏళ్ల వయసులో కపిల్ దేవ్ భారత జట్టు కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఆ నిర్ణయం చాలామందిని ఆశ్చర్యపరిచింది, కొంతమందిని సంతోషపరిచింది, మరికొంతమందిని అసంతృప్తికి కూడా గురిచేసింది. ఎందుకంటే అప్పటి వరకు భారత జట్టుకు నాయకత్వం వహించిన వారంతా ప్రధాన సాంప్రదాయ క్రికెట్ కేంద్రాల నుంచే వచ్చేవారు. కానీ ఇప్పుడు హర్యానా నుంచి వచ్చిన ఒక యువకుడు భారత జట్టును నడిపించబోతున్నాడు. అది కేవలం కెప్టెన్ మార్పు కాదు, భారత క్రికెట్ ఆలోచన విధానంలో మార్పు మొదలైందని అనడానికి సంకేతం. అయితే కపిల్కు అప్పగించబడినటువంటి అప్పటి జట్టు పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. టెస్టు క్రికెట్లో కొంత మేరకు గౌరవం ఉన్నప్పటికీ వన్డే క్రికెట్లో భారత్ని ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. ప్రపంచ కప్లలో భారత జట్టు ప్రదర్శనలు పేలవంగా ఉండేవి. ప్రపంచ ఛాంపియన్ అవుతామని అభిమానులే కాదు, ప్లేయర్లు కూడా ఎవరూ కలలు కనేవారు కాదు. కానీ కపిల్ ఒక భిన్నమైన వ్యక్తి. ఇతరులు అసాధ్యం అనుకునే విషయాలను అతను సాధ్యమని నమ్మేవాడు. అదే నమ్మకం తర్వాత జరిగిన ఘటనలతో ప్రపంచ క్రికెట్ చరిత్రనే మార్చింది. ఇక 1983 రానే వచ్చింది. ఇంగ్లాండ్లో 3వ ప్రపంచ కప్ జరగబోతోంది. భారత్ గెలుస్తుందని దాదాపు ఎవరూ నమ్మడం. ప్రపంచం భారత జట్టును అండర్డాగ్గా చూస్తుంది. కానీ కపిల్ మాత్రం అలా చూడడం లేదు. అతని మనసులో అప్పటికే ఒక కల ఉంది. ఆ కల కేవలం ప్రపంచ కప్ గురించే కాదు, భారతదేశానికి తన మీద నమ్మకం కలిగించాలనే కల. ఆ కల కోసం అతను సిద్ధమవుతున్నాడు. కానీ ప్రపంచం నవ్వుతోంది. ప్రత్యర్థులు తేలిగ్గా తీసుకుంటున్నారు. దాంతో తుఫాన్ మెల్లమెల్లగా రూపుదిద్దుకుంటుంది. ఇక అనుకున్న రోజు రానే వచ్చేసింది. ఇంగ్లాండ్లో మ్యాచ్లు. వెస్టిండీస్ జట్టు వరుసగా 2 ప్రపంచ కప్లు గెలిచి అపరాజిత సామ్రాజ్యంలా అజాత శత్రువుగా నిలిచింది. అందులో వేవ్ రిచర్డ్స్, క్లైవ్ లైడ్, మైకెల్ హోల్డింగ్, జోయల్ గార్నర్, యాండీ రాబర్ట్స్, మాల్కమ్ మార్షల్, ఈ పేర్లు వింటేనే ప్రత్యర్థి జట్లు గజగజ వణికిపోయే రోజులవి. క్రికెట్ ప్రపంచం మొత్తం ఒకే విషయం నమ్ముతోంది, 3వ ప్రపంచ కప్ కూడా వెస్టిండీస్దే అని. మిగతా జట్లు కేవలం పాల్గొనడానికి మాత్రమే వచ్చాయని భావిస్తున్నారు. ఆ జాబితాలో భారతదేశం కూడా ఉంది. భారత జట్టు గురించి ఎవరూ పెద్దగా మాట్లాడడం లేదు. మీడియా చర్చల్లో కూడా భారత్ పేరు వినిపించడం లేదు, కనిపించడం లేదు. విశ్లేషకుల అంచనాల్లో భారత్ అసలే లేదు. అందుకే భారత క్రికెట్ యాజమాన్యం కూడా హోటల్ బుకింగ్లన్నింటిని కూడా లీగ్ మ్యాచ్ల వరకే అని లెక్క కట్టి మరీ పంపించారు. కానీ ఒక విషయం మాత్రం వాళ్ళు మర్చిపోయారు. కొన్నిసార్లు చరిత్రను గణాంకాలు రాయవు, నమ్మకం మాత్రమే రాస్తుందని. ఆ నమ్మకాన్ని నాయకత్వం వహిస్తున్న వ్యక్తే కపిల్ దేవ్. టోర్నమెంట్ ప్రారంభమైన కొన్ని రోజులకే ప్రపంచం మొదటి షాక్కు గురైంది. అది ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదిక, భారత్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్. ఎవరూ ఊహించని విధంగా భారత జట్టు వెస్టిండీస్ను ఓడించింది. అది కేవలం ఒక విజయం మాత్రమే కాదు, ప్రపంచ క్రికెట్కు వచ్చిన హెచ్చరిక. మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి అనే గట్టి సందేశం. ఆ విజయంతో భారత జట్టులో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. కానీ ప్రపంచ కప్ ప్రయాణం అంత సులభం కాదు. అందుకే మధ్యలో ఓటములు వచ్చాయి. దాంతో వెస్టిండీస్పై వచ్చిన గెలుపు గాలివాటమే అని విమర్శలు కూడా వచ్చాయి. దాంతోపాటు మరికొన్ని సందేహాలు వచ్చాయి. అయితే కపిల్ మాత్రం తన జట్టులో నమ్మకాన్ని కోల్పోనివ్వలేదు. ఇన్ని జరిగాక వచ్చింది అసలు మ్యాచ్. అసలు క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని మ్యాచ్, భారత్ వర్సెస్ జింబాబ్వే. టోర్నమెంట్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఆ పోరది. ఆ రోజు జరిగింది చూస్తే ఏ జట్టు అభిమానికైనా గుండె ఆగిపోయేదేమో. ఎందుకంటే స్కోర్ బోర్డు మీద 17 పరుగులు, అప్పటికే 5 వికెట్లు పడ్డాయి.
అంటే టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఆల్మోస్ట్ క్లోజ్డ్. ఈ స్కోర్ను చూసి ఇక ఇండియా పని అయిపోయింది, అంతా ఉత్తిముచ్చటే అని మ్యాచ్ చూస్తున్న వారు ఫిక్స్ అయిపోయారు. డ్రెస్సింగ్ రూమ్లో కూడా నిశ్శబ్దం, స్టేడియంలో ఆందోళన, ప్రేక్షకుల ముఖాల్లో నిరాశ. ప్రపంచ కళ్ళ ముందే కూలిపోతుంది అనే భావం. అలాంటి సమయంలో క్రీజ్లోకి మెల్లిగా నడుచుకుంటూ వచ్చాడు కపిల్ దేవ్. అతని ముందున్న పరిస్థితి దాదాపు అసాధ్యం. ఒకవైపు పడిపోతున్న వికెట్లు, మరోవైపు పెరుగుతున్న ఒత్తిడి, ఇంకా మరోవైపు ఏమో దేశం ఆశలు. అయితే కొందరు వ్యక్తులు ఒత్తిడిలో కూలిపోరు, ఆ ఒత్తిడినే ఆయుధంగా మలుచుకుంటారు. కపిల్ అలాంటి వ్యక్తే. మొదట జాగ్రత్తగా ఆడాడు, పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. తర్వాత నెమ్మదిగా దాడి చేయడం ప్రారంభించాడు. ఒక 4, దాని తర్వాత కొంత గ్యాప్తో మరో 4, ఆ వెంటనే మరో 6, ఆ తర్వాత ఇంకో 6. ఇలా ఆడుతున్న కపిల్ని చూసి కొద్దిసేపటికే జింబాబ్వే బౌలర్లు గ్రహించారు, వాళ్ళు ఆడుతున్నది ఒక మ్యాచే కాదు, ఒక తుఫాన్తో పోరాడుతున్నామన్న భావన కలిగింది. బంతి బౌండరీ వైపు దూసుకెళ్తుంది. ప్రేక్షకులు ఆశ్చర్యంతో చూస్తున్నారు. భారత డ్రెస్సింగ్ రూమ్లో మళ్ళీ ఆశ పుడుతోంది. కపిల్ దేవ్ ఒక్కడే మ్యాచ్ను తలకిందులు చేస్తున్నాడు. జింబాబ్వే బౌలర్లను ఉతికి ఆరేశాడు. 138 బంతుల్లో 16 4లు, 6 సిక్సర్లతో అజేయంగా 175 పరుగులు చేశాడు. ఆ రోజుల్లో వన్డే క్రికెట్లో అది దాదాపు అసంభవమైన ఇన్నింగ్స్, అసంభవమైన స్కోరు. అది కూడా అప్పట్లో బలమైన జింబాబ్వే లాంటి బలమైన జట్టు పైన చేయడం అంటే మరీ అసంభవం. అందుకే అది కేవలం సెంచరీ కాదు, ఒక జట్టుకు పునర్జన్మ. కాదు, ఒక దేశం ఆశల పునరుద్ధరణ. ఒక కెప్టెన్ తన జట్టుకి ఇచ్చిన జీవదానం. విందేమిటంటే ఆ ఇన్నింగ్స్ను ప్రపంచం ప్రత్యక్షంగా చూడలేదు. ఎందుకంటే బీబీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా ఆ మ్యాచ్ టెలివిజన్లో ప్రసారం కాలేదు. కెమెరాలు లేవు, వీడియో లేదు, ప్రత్యక్ష ప్రసారము లేదు. చరిత్రలోని అత్యంత గొప్ప ఇన్నింగ్స్ల్లో ఒక వీడియో రూపంలో శాశ్వతంగా కోల్పోయింది. కానీ ఆ ఇన్నింగ్స్ను ప్రత్యక్షంగా స్టేడియంలో చూసిన వారు మాత్రం కథలుగా దాన్ని పురాణంగా మార్చేశారు. ఇప్పటికీ చాలామంది దాన్ని క్రికెట్లో అత్యంత గొప్పగా ఎవ్వరూ చూడలేని ఇన్నింగ్స్ అని పిలుస్తారు. ఆ రోజు కపిల్ కేవలం జింబాబ్వేపై గెలవలేదు, భారత జట్టులో ఒక కొత్త నమ్మకాన్ని నాటాడు. మనము ప్రపంచ ఛాంపియన్లు కావచ్చు అనే నమ్మకం. ఆ నమ్మకం తర్వాతి కొన్ని రోజుల్లోనే మరిన్ని అద్భుతాలను సృష్టించింది. అలా ఆడుతూ భారత్ సెమీఫైనల్కు చేరుకుంది. హోటల్ బుకింగ్స్ కూడా ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది యాజమాన్యానికి. ఇక సెమీఫైనల్లో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ను కూడా ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇక ఫైనల్ వేదిక లార్డ్స్. హిందువులకు అయోధ్య, కాశీ ఎలానో, క్రిస్టియన్లకు జెరూసలం ఎలానో, ముస్లింలకు మక్కా ఎలానో, క్రికెట్కు కూడా లార్డ్స్ మైదానం అలాంటిదే. ఒక్కసారి ఆ మైదానంలో మ్యాచ్ ఆడాలని ప్రపంచంలోని అప్పటి ప్రతి క్రికెటర్ కల. అది 1983 జూన్ 25వ తేదీ. ఆ రోజు భారత క్రీడా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి రోజు, చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయినటువంటి రోజు. ప్రత్యర్థేమో ప్రపంచ ఛాంపియన్లు, అపరాజితులు, అజేయులు, అదే వెస్టిండీస్. లీగ్ దశలో ఓడిన పరాభవంతో ప్రతీకారం తీర్చుకోవాలనే కక్షతో ఉన్నారు వెస్టిండీస్ వాళ్ళు. భారత్ ముందుగా బ్యాటింగ్ ప్రారంభించింది. ఒకటి తర్వాత ఒకటి వికెట్లు పడిపోయాయి. అంతే, భారత్ ఆల్అవుట్. స్కోర్ ఏమో 183. మళ్ళీ డ్రెస్సింగ్ రూమ్లో నిశ్శబ్దం, ప్రేక్షకుల్లో నిరాశ. ప్రపంచ మీడియా దాదాపు ఫలితాన్ని ప్రకటించేసింది, విజేత ఎవరో అని. 183 పరుగులంటే వెస్టిండీస్ ముందు అసాధ్యం కాని టార్గెట్. మ్యాచ్ ముగిసిపోయిందని చాలామంది భావించారు. కానీ భారత డ్రెస్సింగ్ రూమ్లో కపిల్ దేవ్ మాత్రం ఓటమిని ఇంకా అంగీకరించలేదు. అతను తన సహచరులను ఒక చోట చేర్చాడు. వారి కళ్ళల్లోకి చూశాడు. చుట్టూరా భయం ఆవరించింది, సందేహం కనిపించింది. అతను చిరునవ్వు నవ్వాడు. మనకు కోల్పోయేదేమీ లేదు, పోరాడదాం అంతే. ఆ మాటలు సాధారణ మాటలు కావు. ఒక సైన్యాధిపతి యుద్ధానికి ముందు ఆ దేశ సైనికులకు ఇచ్చిన భరోసా. భారత బౌలర్లు మైదానంలోకి దిగారు. వికెట్లు పడటం ప్రారంభమైంది. కానీ మ్యాచ్ ఇంకా వెస్టిండీస్ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే క్రీజ్లో ఒక పరుగుల రాక్షసుడు ఉన్నాడు. అతడే క్రికెట్ దిగ్గజం వేవ్ రిచర్డ్స్. ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా దూకుడుగా షాట్ల మీద షాట్లు కొడుతున్నాడు. అతను కొట్టిన ప్రతి షాట్ భారత అభిమానుల గుండెల్లో గుబిల్ నింపుతోంది. మ్యాచ్ జారిపోతుందని భారతీయులందరూ భావిస్తున్నారు. అప్పుడు వచ్చింది ఆ అద్భుతమైన క్షణం, చరిత్రలో నిలిచిపోయిన క్షణం. మదన్ లాల్ బంతి విసిరాడు. రిచర్డ్స్ ఫుల్ షాట్ ఆడాడు. బంతి అమాంతం గాల్లోకి లేచింది. చాలా ఎత్తుకుపోతుంది, చాలా దూరానికి కూడా పోయిందని, అది సిక్సే అని అందరూ భ్రమపడ్డారు. కానీ ఒక వ్యక్తి మాత్రం పరిగెత్తడం ప్రారంభించాడు. అతనే భారత కెప్టెన్ కపిల్ దేవ్. మిడాన్ నుంచి ఇంకా వెనక్కి వెళ్తూ ఆకాశం నుంచి పడుతున్న బంతిపై మాత్రమే అతని దృష్టి కేంద్రీకరించాడు. ప్రేక్షకుల గుండెలు ఒక్క క్షణం ఆగిపోయాయి. కొన్ని క్షణాలు కాలమే నిలిచిపోయిందా అన్నట్లుగా అనిపించింది. చివరికి అతని చేతులు బంతిని గట్టిగా పట్టుకున్నాయి. అవుట్ అని అంపైర్ మాటతో
లార్డ్స్ మైదానం ఒక్కసారిగా మార్మోగిపోయింది. భారత జట్టు సంబరాల్లో మునిగిపోయింది. వెస్టిండీస్ డ్రెస్సింగ్ రూమ్లో మొదటిసారి ఆందోళన కనిపించింది. ఆ క్యాచ్ కేవలం ఒక వికెట్ మాత్రమే కాదు, ఒక సామ్రాజ్యం కూలిపోవడానికి ప్రారంభం. ఆ తర్వాత వికెట్లు వరుసగా పడిపోయాయి. ప్రతి వికెట్తో భారత జట్టు కల నిజానికి దగ్గరవుతోంది. చివరకు మొహిందర్ అమర్నాథ్ బంతి, మైకెల్ హోల్డింగ్స్ బ్యాట్, ఎల్బిడబ్ల్యూ అంటూ అంపైర్ వేలి పైకి లేచింది. మ్యాచ్ ముగిసింది. అసాధ్యం కాస్త సుసాధ్యమైంది. కోట్ల ప్రజల కల సాకారం చేస్తూ భారతదేశం ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది. లార్డ్స్ బాల్కనీలో కపిల్ దేవ్ ప్రపంచ ట్రోఫీని ఎత్తిపట్టుకున్న ఆ క్షణం కోట్లాది భారతీయుల మనసుల్లో శాశ్వతంగా ముద్రితమైంది. ఆ రోజు భారత్ కేవలం ఒక ట్రోఫీని మాత్రమే గెలవలేదు. ఒక దేశం తన భయాలను విడిచింది. ఒక కెప్టెన్ తన జట్టును ప్రపంచ శిఖరానికి తీసుకెళ్లాడు. కానీ ప్రపంచ కప్ గెలవడం కంటే కష్టమైన పోరాటం ఇంకా మిగిలే ఉంది అతనికి. ఎందుకంటే విజయం అందరికీ ఆనందం ఇవ్వదు. కొన్నిసార్లు అది అసూయను కూడా పెంచుతుంది. 1983 తర్వాత కపిల్ దేవ్ జీవితంలో ప్రారంభమైన పోరాటం ఇక మైదానంలో ప్రత్యర్థులతో మాత్రమే కాదు, తన సొంత సహచరులతో, తన సొంత వ్యవస్థతో కూడా. చూశారు కదా ఇప్పటి వరకు. నెక్స్ట్ వచ్చే వీడియో పార్ట్లో భారత్లో క్రికెట్ను ఒక మతంగా మార్చిన కపిల్ దేవ్ ఎందుకు, ఏ పరిస్థితుల్లో తన ఆటకు రిటైర్మెంట్ను ప్రకటించాడు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎలా ఎదుర్కొన్నాడు, ఎవరెవరు తనను దొంగగా చిత్రీకరించారు, అందులో ఏమైనా కుట్ర ఉందా, ఇంతకు సిబిఐ ఎంక్వైరీలో ఏమని తేలింది, దోషి ఎవరు, నిర్దోషి ఎవరు అనేది పూర్తిగా తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం. త్వరలోనే మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఇది సంగతి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి.